నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీస్ నుంచి చక్రి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో వచ్చే ఏడాది జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అయితే ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఆ పార్టీకి ఆశావాహులు పెరగడంతో హైకమాండ్ సమాలోచనలో పడింది. తెలంగాణలో మరో ఎన్నికల నగారా. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు. పెరుగుతున్న ఆశావహులు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. వచ్చే ఏడాది నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం కూడా పూర్తవటంతో అభ్యర్థులు ఎవరనే దానిపై ఆయా పార్టీలు సీరియస్గా చర్చిస్తున్నాయి. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు అనే దానిపై కూడా ఓటర్లలో ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ పార్లమెంటు నుండి గతంలో 2 మార్లు పోటీ చేసిన బీజేపీ నేత సుగుణాకర్ రావు మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే అధిష్టాన పెద్దలను కలిసి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ గా పోటీ చేసే యోచనలో ఉన్న వారందరూ కరీంనగర్ కు చెందిన వారే కావటంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అటు గతంలో పోటీ చేసిన సుగుణాకర్ రావు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవటం ఆయనకి ప్రతికూలంగా మారింది. పెద్దపల్లి పార్లమెంటు నుండి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ టికెట్ వేటలో ఉన్నాడు. ఆయనకు ఆర్థికంగా బలమైన నేపథ్యం, ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి ఓట్లు సాధించటం కలిసి వచ్చే అంశాలు. అయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీలో కూడా బీజేపీకి సంస్థాగతంగా బలం లేకపోవటం, అక్కడ కాంగ్రెస్ బలంగా ఉండటం ప్రతికూలం. కార్యకర్తలు బహిరంగంగానే రఘునాథ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పార్లమెంటు పరిధిలో జోరుగా చర్చ కొనసాగుతోంది. మెదక్ పార్లమెంట్ నుంచి టికెట్ ఆశిస్తున్న అంజిరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేత. ప్రస్తుతం ఆయన భార్య సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అంజిరెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్న పొలిటీషియన్ కూడా. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాకపోవటంతో భవిష్యత్తులో అండగా ఉంటామని అంజిరెడ్డికి పార్టీ హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి గటిక క్రాంతి కుమార్ ఇప్పటికే తన ఆశాభావాన్ని పార్టీ పెద్దల ముందు ఉంచినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీలలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండటం ప్లస్ పాయింట్. దాదాపు అన్ని పార్టీల ప్రథమ శ్రేణి నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉండటమే గాక బీసీ నేత కావటం, 20 ఏళ్లుగా విద్యారంగంలోనే కన్సల్టెంట్ గా ఉండటం వలన విద్యాసంస్థల అధినేతలు, విద్యార్థి నాయకులందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం ఆయనకి కలిసి వచ్చే అంశం. అయితే ఆర్థికంగా బలంగా లేకపోవటం అనేది గటిక క్రాంతి కుమార్ కు ప్రతికూల అంశం. మొత్తానికి తెలంగాణలో పట్టు కోసం తహతహలాడుతున్న బీజేపీ మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.